శాపం. చిన్న క్లూ అక్కర్లేదు, ఓ పెద్ద క్లూనే కావాలి. బాడీ జెసికాదే అని కన్ఫర్మ్ చేశారా సార్? ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జెసికా అని కన్ఫర్మ్ చేశారు సార్. పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుందిగా? ఎస్ సార్. బాడీ బాగా డీకంపోజ్ అయినందువల్ల సీన్ ఆఫ్ క్రైమ్లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషన్ ఆర్డర్ సార్. సార్, కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టండి. ఓకే సార్. తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా? ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్, కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్. పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతోంది? సార్, ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్. బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు, గద్దలు, కుక్కలు పీకుంటాయి సార్. సార్, ఇంకో 10 minutes ఇంటెన్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్. ఓకే, ఐల్ బి అరౌండ్. ఓకే సార్. జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం. ఇప్పుడు తనే లేదు. పాపాన్ని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. పాపాలు ఒప్పుకోలుకొచ్చిన జెస్సీ ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి? ఫాదర్కి జెసికాకి మాత్రమే తెలిసిన నిజం ఇంకెవరికో తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫిజికల్ వుండ్ కాజ్ ఆఫ్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మణికట్ట దగ్గర కోసి ఉంది సార్. బ్లడ్ కంప్లీట్గా డ్రైన్ అయినందువల్లే ప్రాణం పోయింది సార్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్, షీ వాస్ ప్రెగ్నెంట్. ఎంతైందో చూడు. చెప్పానన్నా. సార్, మినిస్టర్ లైన్లో ఉన్నారు. అయ్యా, లేటు గీటు ఏం లేదయ్యా, తొందర ఏం లేదు, నిదానంగా రండి. మీరు అమ్మ వచ్చి గాజులు వేస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను. సరేనయ్యా. అయ్యగారు ఎప్పుడు వస్తారు? ఆలస్యం అవుతుందండి. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు. ఇంకోసారి ఫోన్ చేయండి. సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటే? తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇప్పుడు ఏమైందని? తప్పు కదమ్మా. నువ్వేమన్నా కావాలని చేసావా? అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు, అలాగే రిఫ్రెష్ అయ్యరా. త్వరగా రా, మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది. అర్థమైందా?
సంతోషంగా ఉందా? అంతా మీ ఆశీర్వాదం అయ్యా. మనవాళ్ళు లేడు అని తెక్కలవరికి అవునయ్యా. ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు, నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు. నమస్కారం సార్. ఎలాగున్నావయ్యా? మీ దయలో బాగున్నాను సార్. దొరా ఇలా రా. చెప్పండి అయ్యా. ఏవయ్యా, ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తయిపోయిందా? అయ్యా ఇప్పుడు మొదలెట్టబోతున్నాం. మరి నీ కోళ్ళేదయ్యా? చెప్పండి నాన్న. రే పద్మ ఎక్కడ్రా? బాత్రూమ్కి వెళ్తానంది. వెళ్ళి చూడరా. అలాగే నాన్న. ఇప్పుడే వస్తానే. వచ్చిందన్న, బండి మీద కూర్చుందన్న. స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్న. బ్లాక్ కలర్ స్కార్పియో TN09F8479. ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి. క్విక్. ఎస్ సార్. థ్యాంక్స్. దేనికి? బండిని పైకెత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక? వాళ్ళు చైన్ తెంపడానికి వచ్చినట్టుగా లేరు, నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు. అవును, ఆ రోజు ఫాదర్ని చర్చ్లో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూసుంటే తప్పకుండా ఈరోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు. విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్? అవును, నేను ఇప్పుడు చూసానని అనుకోండి, దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎప్పుడు నన్ను ఎంక్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్. మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను. దట్స్ మై డ్యూటీ. మీరు మీ డ్యూటీ గురించే మాట్లాడుతున్నారు, కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. డోంట్ పుట్ మై లైఫ్ ఇంటూ ఎనీ రిస్క్.
అందుకే అన్నా ఆ రోజే చర్చ్లో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చుండేది కాదు. ఆ రోజు తను నేను చూసిందా? మాట్లాడుకు. చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా? మనం చూసాంగా, మన తను చూసి ఉంటుంది. అందుకే కేర్ఫుల్గా ఉండమన్నా. ఈ తడవకు వదిలే, ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది, ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు. సరే, నేను చూసుకుంటాను. ఎప్పుడు వస్తున్నావు? ఓకే. ఆ అమ్మాయి పేరేంటి? గీత. గీత. తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం. ఎందుకు? ఓ వారం పోనీ, ఎప్పుడో నేను చెప్తాను. ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్, మిగిలిన వివరాలు తెలుసుకో. ఓకేనా? అలాగే. ఎంత చెప్పినా అర్థం కాదా? ఈ ఎంక్వైరీకో హద్దుపొద్దు లేదా? ఇలా చూడండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడకండి. ఎవరు? ప్లీజ్ వెళ్ళిపోండి. ఏంటమ్మా? నాన్న మీకోసమే వచ్చారు. లోపలికి రండి సార్. సార్, నేను మేము లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్. బయట వాళ్ళు ఎవరూ చూడకూడదని. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా. ఇంకా ఏం కావాలి మీకు? సార్, మీ వల్ల, మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు, మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి? ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్. ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలదా? నేను మగపిల్లని కాదు సార్, కంది ఆడపిల్లని. 24 ఏళ్ళు సార్. ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డను ఎవరు చేసుకుంటారు సార్? నేను చేసుకుంటాను. మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనేగా అడిగారు. మీ అమ్మాయిని నేను చేసుకుంటాను. ఏదో మాట మనసు నచ్చిందని నేను చేసుకుంటానంటాం లేదు. తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది. మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు, కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తోంది. చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్నీ మనసుకు నచ్చాయి. మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి. మరో మాట, వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారావని అబద్ధం ఆడకండి. నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పు. అది ఫోన్లో కాదు, విడిగా మాట్లాడాలి. సరే, ఎక్కడ? విడిగా మాట్లాడాలన్నా ఓకే, దానికి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను, మిగతా దాచాను. ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు, అక్కడ ఇంకో కార్ని, 4 మనుషుల్ని కూడా చూశాను. ఇంకోసారి వాళ్ళు మాత్రం నా కంట పడితే ఖచ్చితంగా నేను గుర్తుపట్టగలను. ఇది అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి. చెరసాలై బంధించేసే పిల్ల కళ్ళలో పడిపోయి ఖైదీ అయ్యానే. మోకాలి కింద కాల్చే జాలి కూడా లేదు, హృదయంలో తూట దింపావే. పులిలాగా తిరిగేటి నా పొగరే దించిందే, తొలి చూపే కలిపేసి తాకి పెంచిందే. మీరు లైఫ్ ఫోన్ చేశారు సార్. లైఫ్ సారీ సార్. ఆకాశం పైలాగేనే చెరసాలై బంధించేసే పిల్ల కళ్ళలో
సెల్ఫీ ముచ్చట ఉరుములలోను నవ్వుతున్నా నిమిషము లేక నేను తలచా నిరంతరముంట చలి చెరల తనదే మైకం మరచిదిగా లోకమే ఇంకింపనిలే. అవును, అన్ఫార్చునేట్లీ ఈ పిల్లలకి తల్లిదండ్రులు లేరు. ఇలాంటి ఎంతో మంది పిల్లలు హోమ్ నుంచి వచ్చి చదువుకుంటున్నారు. వీళ్ళ అదృష్టవంతులు గీత. నువ్వు వీళ్ళని అమ్మలా చూసుకుంటున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకే తప్పకుండా మీ పిల్లల్ని ఇక్కడే చేస్తారు. కరెక్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావు. తడి తడి గుండె పిలుపులి తెలపగరాని సంతోషం రక్షించేటి ప్రేమికుడా ప్రేమించేటి రక్షకుడా అర్థం కాని ఊహలిలా తరిమేను ఆసినోలలా కలిసేలా పసిడై మారి మేళవిదే నువ్వు తెలుపు నా కలలే అయితే మా వాడు నీకు బాగా నచ్చారంటావు. మీ వాళ్ళందరూ మనసుకి నచ్చారు గనకే ఆ రోజు ఇంట్లో తీసిన గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. హ్యావింగ్ ఎ లవ్లీ మూమెంట్ విత్ మై ఫ్యామిలీని పోస్ట్ చేశాను. కాపీ రైట్స్ ఇంకా ఇవ్వలేదు. నీకెవరిచ్చారా అధికారం? ఎప్పుడైతే మీ ఇంటి కిచెన్ లోకి వచ్చి ఫుల్ రైట్స్ తో కాఫీ పెట్టించానో అప్పుడే నాకు అధికారం ఇచ్చేసారు సార్. హలో, హలో, వదినా? వదినా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది? ఛార్జ్ అయిపోయింది. ఒక కాల్ చేసి ఇస్తాను. ఏంటదో మాదిరిగా ఉన్నావు? నేను ఒక వారం నుంచి చూస్తున్నాను. ఏదో టెన్షన్, నర్వస్గా ఉంటున్నావు. ఎందుకని? లేదు, అటువంటిదేం లేదు విజయ్. ఓకే, నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పొద్దు. సారీ. విజయ్, అలాంటిదేం కాదు. ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను బాధపడిన దానికన్నా అందరి మాటల వల్ల బాధపడిందే ఎక్కువ. అత్తయ్య, ఆవిడ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మాటలు అనేవాళ్ళు. అది నీకు తెలుసు కదా. ఇప్పుడు తల్లి అవ్వబోతున్నానని తెలిసి అత్తయ్య, మీ అన్నయ్య నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు. అవును, అందరికీ సంతోషమే కదా వదినా. దీనికి పోయి ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా? ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏమయ్యేది, నా జీవితం ఏమైపోయి ఉండేది. అందుకే ఈ బిడ్డ గురించి, కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్. ఇప్పుడేమో ఇలా మాట్లాడతావు. బిడ్డ పుట్టాక మెడిసిన్, హాస్పిటల్, స్కూల్, కాలేజ్ అని ఎందుకు కన్నావురా బాబు అని ఫీల్ అవుతావు. ఏం మాటలవి? మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి, ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి. అది మానేసి దా నౌ చీజ్. That's good.